Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక క్యారెట్ తీసుకొని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పొటాటో తీసుకొని పీల్ చేసి హాఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే క్యారెట్ ముక్కలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది బేబీ హార్ట్ ని, లంగ్స్ ని, కిడ్నీస్ ని హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది బేబీ స్కిన్ ని, హెయిర్ ని, ఐస్ ని అండ్ లివర్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ K ఉంటుంది. ఇది బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. 2 మినిట్స్ తర్వాత పొటాటో కూడా వేసి మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ లో న్యూట్రియంట్స్ ఉంటాయి. లైక్ ఐరన్, విటమిన్ B6, జింక్, విటమిన్ సి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. దీంట్లో కోలిన్ ఉంటుంది. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఇది బేబీని ఈజీగా వెయిట్ గెయిన్ చేస్తుంది. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్ గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. దీన్ని వీక్లీ 2 or 3 times బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.